హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం దూద్ పేడ చేసుకుంటామండి. ఇంట్లో ఈజీగా, చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఫ్రెష్గా చేసుకొని తినచ్చండి. ఇది ఎట్లా చేయాలన్నా చూస్తామా మరి? ఓకే. ముందుగా పెనం తీసుకున్నానండి, స్టవ్ ఆన్ చేసుకున్నాము. 1 కప్పు షుగర్ వేసుకున్నా, అంతే. 3/4 కప్పు వాటర్ వేసుకుంటాము. ఇది బాగా కరిగించుకుంటామండి. పాకం తీసుకోవాలి మనం, ఒక తీగ పాకం రావాలి. స్ట్రింగ్ కన్సిస్టెన్సీ అంటారు కదా, అది 1 స్ట్రింగ్ రావాలి దీనికి. ఇట్లా ఒక తీగ పాకం రావాలండి. ఇట్లుంటే సరిపోతుంది. ఇంకొంచెం ఎక్కువ అయిందంటే ముదిరిపోతుందండి పాకము, అంత ఉంటే చాలు. ఇప్పుడు వచ్చేసి 1 స్పూన్ నెయ్యి వేసుకుంటాం. కొద్దిగా కలర్ వేసుకున్నానండి, ఫుడ్ కలరు. ఇది కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోండి. ఇప్పుడు 1 కప్పు మిల్క్ పౌడర్ తీసుకున్నానండి. 1 కప్ షుగర్, 1 కప్ మిల్క్ పౌడర్, 1/4 కప్ వాటర్ అండి. ఇప్పుడు ఇది బాగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకుంటాం. చాలా ఈజీగా ఉంటుందండి. ఇది ఒక 10 మినిట్స్లో మనకి స్వీట్ రెడీ చేసుకోవచ్చు. ఎలాచి గింజలు వేసుకున్నానండి, తోలు తీసేసి. తొక్కలు ఉన్నాయంటే మనకి పంటికి తగులుతూ ఉంటాయి కదా, దానికని గింజలు వేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఫ్లేవరు. అంతా బాగా గట్టిపడేదాకా మంచిగా ఇట్లా కలుపుకుంటాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగంటకుండా బాగా ఇట్లా కలుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్ పెట్టుకుంటే అడుగంటుతుందండి. ఇది మిల్క్ పౌడర్ కదా, కొంచెం తొందరగా నల్లగా అవుతుంది. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇట్లా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒక ట్రే రెడీ చేసుకున్నామండి, బటర్ పేపర్ వేసుకొని. ఇప్పుడు ఆ మిక్స్ ఇందులోకి వేసుకుంటాము. బాగా ఇట్లా గెరిటి కదలకుండా వస్తుందండి, అంత గట్టిగా అయ్యేంత వరకు మనం కలుపుకుంటాము. మనకే తెలుస్తుంది ఇది గట్టిగా అయిందని. ఇప్పుడు వచ్చేసి ఆ ట్రేలోకి వేసేసుకుంటాం. చూడండి, మీకు తెలుస్తుంది కదా, ఇప్పుడు ఇంత కన్సిస్టెన్సీ ఉండాలి. వేసేటప్పుడు గట్టిగా జారుతుంది. రాను చూడండి ప్లేట్లోనే ఆరిపోయింది. ఇంకొంచెంసేపట్లో కట్ చేయొచ్చు అని ఎలాగైపోయింది వేస్తూ ఉండగానే. ఇప్పుడు దీనిపైన గార్నిషింగ్కి మనం టూటీ ఫ్రూటీ వేసుకుంటామండి, బాగుంటుంది చూడడానికి. ఒక్కొక్క పీస్ కట్ చేసేటప్పుడు ఆ పీస్కి మధ్యలో ఈ టూటీ ఫ్రూటీ వేసేసుకుంటాం. ఇప్పుడు కొంచెం చెమ్మగుండేటప్పుడే వేసేసుకోవాలి. బ్యాటర్ ఎండిపోతే మళ్ళీ ఆ టూటీ ఫ్రూటీ అతకదు. ఇప్పుడు ఇట్లా ఒకటి తీసుకున్నామండి కట్టరు, ఏదైనా మనం కప్పు పట్టాడిది ఏదైనా తీసి ఇట్లా చేసుకోవచ్చు. మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో ఇట్లా కట్ చేసుకోవచ్చు, లేకపోతే చేతితో కానీ చేసుకోవచ్చు అండి. పేడలాగా చేసుకోవచ్చు. దూద్ పేడ రెడీ అయిపోయినాయండి. చాలా ఈజీగా ఉంది కదా, మీరు ఇట్లనే ట్రై చేయండి. అన్నీ కట్ చేసుకున్నామండి, ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటాము. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇట్లనే చేసి ఎట్లా వచ్చినాయని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే వీవర్స్, బాయ్.